హాయ్ ఎవ్రీవన్, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్ ఇస్లామిక్ గర్ల్ వ్లాగ్స్. మార్నింగ్ టీ అండి, కంపల్సరీ మార్నింగ్ అయితే టీ ఉండాల్సిందే. తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం పల్లీ చట్నీ చేస్తున్నాను. అందుకోసం పల్లీల్ని రోస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా కాస్త ఆయిల్ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి. పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొంచెం ఉప్పు రుచికి తగినంత వేసి మిక్సీ పట్టుకుంటే పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. తర్వాత దోశ కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా సాల్ట్, బేకింగ్ సోడా వేసి దోశ పిండిని కలుపుకున్నాను. తర్వాత దోశ పోసుకుంటున్నాను. నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, దోశ పల్లీ చట్నీ. తర్వాత లంచ్ కోసం క్యారెట్ తాలింపు, గోంగూర పచ్చడి, రైస్. ఈరోజు కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. గోంగూర పచ్చడితో నా లంచ్ని కంప్లీట్ చేస్తున్నాను. తర్వాత ఈవినింగ్ అయిపోయింది. కంపల్సరీ మస్ట్ చాయ్ అయితే ఉండాలండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల టీ కావాలి కంపల్సరీగా. నా చాయ్ అండ్ బిస్కెట్, ఈవినింగ్ చాయ్ అండ్ బిస్కెట్. తర్వాత ఈవినింగ్ స్నాక్ అయిపోయిన తర్వాత ఈరోజు వాకింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ వెళ్ళడం లేదు, చాలా రోజుల నుంచి. అందుకని ఫైనల్లీ ఈరోజు వాకింగ్ కోసమని బయలుదేరాము, నేను, అమ్మ. ఈరోజు బయలుదేరడానికి కూడా ఒక కారణం ఉంది. నార్మల్గా వాకింగ్కి అయితే అంత ఈజీగా రాదు మా అమ్మ, కానీ కొంచెం బజార్లో షాప్లో పని ఉంది తనకు కూడా అని చెప్పి ఆ రోజు ఎలాగో బయటికి వచ్చింది అమ్మ. అలాగే నా వాకింగ్ కూడా అయిపోతుంది కదా అని చెప్పి నేను కూడా నా షూ వేసుకొని వాకింగ్ చేస్తూ వెళ్దామని చెప్పి బయలుదేరాము. చూస్తున్నాను కదా, వాక్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. వీడియో తీస్తున్నాను అక్కడ. ఫైనల్లీ బట్టల షాప్కి అయితే వచ్చేసాము. లైనింగ్స్ తీసుకోవాలని చెప్పి బ్లౌజెస్కి వచ్చాము. వస్తూ గోబీ అండ్ చాట్ తీసుకొని వచ్చాము. కంపల్సరీ కదా, ఈవినింగ్ అయితే బయటికి వెళ్తే కంపల్సరీ చాట్ తినాల్సిందే. తర్వాత డిన్నర్ టైం. డిన్నర్ ఈజ్ చపాతీ, కొబ్బరి చట్నీ, ఎగ్ పొరుటు. Can you please like, share, subscribe to my channel, and thanks for watching till the end. Bye bye.